విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి సంబంధించి ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యి పంజాగుట్టలో ఒక్కొక్కరుగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినటువంటి అంటే చాలా డబ్బు పోడగొట్టుకున్నటువంటి ఒక బాధితుడు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నెల్లూరు జిల్లా నుంచి 2 రోజుల నుంచి పంజాగుట్టలో లేకుంటే హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి జరుగుతున్నటువంటి కేసులు కానీ అవేర్నెస్ కానీ దీనికి సంబంధించి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో వివరించడానికి మిగతా ఎవరికి ఇలాంటి జరగకుండా ఉండడానికి ఒక బాధితుడు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తా అంటున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనేది. నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు జిల్లా సార్ మాది, ఏఎస్పేట మండలం కావలేడవల్ సార్ మాది. ఏమైంది మీరు బెట్టింగ్ బాధితుల ఎంతకాలం నుంచి ఆర్డర్ పెట్టి? 2 సంవత్సరాలుగా బెట్టింగ్ ఆడుతున్నాను సార్. 80 లక్షల వరకు పోగొట్టుకున్నాను సార్. 80 లక్షలు? 80 లక్షలు సార్, వాస్తవం సార్. ఎట్లా ఏ బెట్టింగ్ ఆడినావు? ఎట్లా నీకు తెలుసు అది బెట్టింగ్ యాప్ అది అని చెప్పేసి? ఫన్ డబుల్ ఎయిట్ అనే ఒక యాప్ ద్వారా ఆడాను సార్. నేను డౌన్లోడ్ చేసి ఆడుకున్నాను సార్. అదే కాకుండా యూట్యూబ్లో కూడా ఈ క్యాసినో ఆడితే ఇట్లా డబ్బులు వస్తాయి, ఈ విధంగా 100 పెడితే 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి అంటే ఆ ఫన్ డబుల్ ఎయిట్ యాప్లో ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి సార్. గేమ్స్ ఆడుతూ కొంతమేర గెలుచుకున్నాను, తర్వాత పోగొట్టుకున్నాను సార్. అంటే టీవీ ప్రకటనలో ఇట్లాంటి యాప్స్ ప్రమోషన్ రావడం వల్ల అసలు ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి అందులోకి ఎంటర్ అయినా? అంతే సార్. ఈ విధంగా టీవీ ప్రకటనలు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ ఈ విధంగా యాప్స్ అదే ప్రమోట్ చేయబట్టి మేము దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం సార్. ఈ విధంగా ఆడితే వీళ్ళు సెలబ్రిటీలు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్కే మేము వాటిని చూసి ఆడాల్సి వచ్చింది సార్. అది ఒక్కొక్క చెప్తారు, సెలబ్రిటీలను చూస్తే కదా మనం ఏదైనా కొంతమంది ప్రోడక్ట్ కొంటుంటాం. అదే ఈ విధంగా అండి వస్తాయని చెప్తే వాళ్ళని నమ్మే నేను పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నాను. మీరు ఏం చేస్తారు అక్కడ నెల్లూరులో? ఏంటి ఏమైనా వ్యవసాయం ఉందా? మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? నాకు ప్రాపర్టీస్ అంటూ ఏం లేదు సార్. నేను టెంట్ హౌస్ నడుపుకుంటూ ఉన్నాను, ప్లస్ లేబర్గా వెళ్తా, అంటే ముఠా పని చేస్తూ ఉంటాను సార్. జామాల్ 80 లక్షలు నీకు ఎట్లా సర్దుబాటు అయినాయి? 80 లక్షలు నాకు ఎలా సర్దుబాటాయంటే సార్, మా ఊర్లో నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగలేదు. ఈ 2 ఇయర్స్లో నేను అందరికి డబ్బులు ఇస్తున్నానే. నేను ఈ 2 ఇయర్స్గా నాకు అవసరం ఉంది, ఒక అవసరం ఉందని చెప్పి తలా ఒక 60,000 అప్పు చేశాను సార్. 50-60,000 అప్పు చేశాను. తలా 1,80,000, 70,000 ఇట్లా 2 లక్షలు కూడా తీసుకున్నాను సార్ ఒక్కొక్క కాడ. ఎంత అప్పు చేసావు ఇప్పుడు నువ్వు మీ ఊర్లో? 65 లక్షలు అప్పు ఉంది సార్ మా ఊర్లో. 65 లక్షలు అప్పు చేసినావు ఈ బెట్టింగ్ యాప్స్? 65 లక్షలు అప్పు చేస్తున్నా. 15 లక్షలు గోల్డ్, నా సొంత గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాను సార్. 80. మరి ఇంట్లో ఏమనలేదా మీ వాళ్ళు? ఇంత డబ్బులు అప్పుల పాలయ్యావు, ఇంత డబ్బులు పొడగొట్టుకున్నావు కదా? చిన్న చిన్న సమస్యలు జరిగాయి సార్. 8 నెలల నుంచి ఊళ్ళో లేదు సార్. ఇంటి దగ్గర లేకుండా బయట వచ్చి తిరుగుతూ ఉన్నాను. మా భార్య పిల్లల్ని మా అత్తగారు ఊరికాడ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి పోతూ ఉన్నాను సార్. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను హైదరాబాద్కి నెల్లూరు నుంచి వచ్చావా లేకుంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇటు వచ్చావా? పంజాబ్ లేదు, నెల్లూరు నుంచే వచ్చాను సార్. ఈ విషయం నెల్లూరు జిల్లా కావల్లో ఉంటున్నాను సార్ ప్రస్తుతానికి. కావల్లో ఏదో పని చేసుకుంటూ రోజు పాపాల దగ్గరికి వెళ్తూ వస్తా. అంటే కావాల నుంచి ఒక 15 కిలోమీటర్లు మా అత్తగారు ఊరిలో పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు అక్కడ పెట్టి కావల్లో పని చేసుకోవటం, 10 రోజులకు ఒకసారి ఇంటికి పోవటం, వాళ్ళకి ఏదైనా కావాల్సి చూసుకోవటం. మా సొంత ఊరికి అయితే పోవట్లేదు సార్ 8 నెలల నుంచి. ఇప్పటికైనా ఆపేసావా బెట్టింగ్? ఇంకా కొనసాగుతుందా? బెట్టింగ్ ఆపేసాను సార్. బెట్టింగ్ అయితే ఆపేసాను. కేవలం ఈ డబ్బులు లేకనే బెట్టింగ్ ఆపినట్టే సార్. వాస్తవంగా డబ్బులుంటే మళ్ళీ కొద్దిగా పెట్టి ఇంకొంచెమైనా గెలుచుకొని అప్పులు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనే వస్తుంది సార్ ఇప్పటికి కూడా. మీ పేరేదా? రాంబాబు అంటారు. శ్రీరామ్ బాబు, నీకు ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం డబ్బులు బెట్టింగ్ పెట్టినప్పుడు 1 లక్ష 2 లక్షలు పోయినప్పుడు అక్కడతో ఆప్తా అయిపోతుండే కదా, మళ్ళీ ఎందుకు అప్పులు చేసి ఇంతగానం పెట్టాల్సి వచ్చింది? 3 లక్షల రూపాయల వరకు ముందు వచ్చాయి సార్ నాకు. 3 లక్షలు వచ్చాయి. ఇవాళ ఒక 20,000 పోయాయనుకో, పోతే 20,000 పోయి మళ్ళీ ఇంకొక 20,000 తెచ్చి 30,000 తెచ్చి ఆడదాం. అవి వచ్చినప్పుడు 50-60,000 పోతాయి. మరుసటి రోజు కూడా సరే ఈ పోయిన వాటిని మళ్ళీ రికవరీ చేసుకుని మళ్ళీ ఆడదాం. 2 రోజులు పోయినా 3వ రోజు ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు మనకు అమౌంట్ పూర్తిగా పోతూ ఉంటే మనం ఆపేయగలం. కానీ కొంతలో కొంత అమౌంట్ రికవరీ ఇస్తూ ఉంటాడు సార్. అలా దాంట్లో ఊబిలోకి పడిపోయినట్టుగా మొత్తం మానసికంగా అది అట్రాక్ట్ చేస్తుంది. మానసికంగా అది అంటే పూర్తిగా ఆపేయకుండా వాళ్ళు మనల్ని డబ్బులు పోకుండా రాకుండా కూడా కొంత చేస్తారు సార్. ఒక నెలలో కొంచెం అమౌంట్ పోయేటట్టు చేసుకుంటారు సార్. ఇప్పుడు 30 రోజులు ఉంది మనకి నెలలో. 30 రోజుల్లో 20 రోజులు డబ్బులు కొట్టేస్తారు సార్. మన 10 రోజులు మనకి రికవరీ ఇస్తుంటారు. 20 రోజుల్లో మన ఒక 6 లక్షలు అనుకో, కొరవ 10 రోజుల్లో 2 లక్షలు ఇస్తారు. ఆ విధంగా నెలకు చూస్తే 4 లక్షలే. మనం ఏదన్నా చేత కాకుండా ఆడినాం అనేది ఒక అవగాహన ఉంటుంది. కానీ మనం దాన్ని చేత కాకుండా ఆడటం, అతను మోసం చేస్తేనే మనం మోసపోయి తెలుసుకునే చాలా రోజులు పడుతుంది సార్. మనకు పూర్తిగా ఆపేస్తే మనం ఆడకుండా ఆపేస్తాం సార్. కానీ మనకు అంతా కనిపిస్తున్న బట్టి మనం దీనికి బానిస అయిపోయాం సార్. ఇప్పుడు ఏంటి మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చినావు? నువ్వు కంప్లైంట్ ఇచ్చావా? పోలీసులు ఏమన్నారు? నేను పంజాగట్ట పోలీస్ స్టేషన్కి ఈ విధంగా అదే సజ్జనార్ సారు ఈ పంజాగట్ట పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి అని తెలిసి పంజాగట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. సరే ఇక్కడ జరిగే వాతావరణం తెలుసుకుందాము, పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని వస్తే ఒక సార్ని అడిగాను సార్ ఇట్లా బెట్టింగ్లో పోగొట్టుకున్నాను, కేసులో ఏదైనా కేసు నమోదు చేసుకుంటారా? నీ మీద కేసు నమోదు చేస్తారా? నువ్వు బెట్టింగ్ ఆడి నిన్ను ఎవరు బెట్టింగ్ ఆడమన్నారు? నీ మీద నువ్వు కేసు పెడతాను వస్తే నీ మీద కేసు పెడతారంటే నేను ఆగాను సార్. ఇట్లా కేసు మనకు 2015 నుంచి తెలంగాణ కూడా ఇల్లీగల్, ఇది ఎక్కడ కూడా ఆడడానికి లేదు.
ఆడమని చెప్పేసి ప్రమోషన్ చేయడానికి కూడా లేదు. సో ఇప్పుడు ఫైనల్గా నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, లేకుంటే ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? ఏంటి మీ ఉద్దేశం? సార్ ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లేదంటున్నారు కదా సార్. లేనప్పుడు వీళ్ళు ఎట్లా ప్రమోషన్ చేయగలిగారు? ప్రమోషన్ చేసినప్పుడు వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా. మన తెలంగాణలో లేదంటున్నారు. తెలంగాణలో లేనప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఎలా ప్రమోట్ చేస్తారు? ప్రమోట్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఇంతమంది బాధ్యులు రారు కదా స్టేషన్ దాకా. ఇవాళ ఇంత అరాచకం జరుగుండేది కదా సార్. మొదట్లోనే వాళ్ళ మీద ఈ విధంగా నువ్వు ఎలా ప్రమోషన్ చేసావని చెప్పి మొదట్లోనే వాళ్ళ మీద కేసు పెట్టుంటే ఇంత దూరం జరగదని నా అభిప్రాయం సార్. నీ మొబైల్లో ఇంకా ఉందా యాప్? ఒకసారి చూపిస్తావా? ఒకసారి చూపించండి, అది ఎట్లుంటుంది ఏంటి యాప్ అనేది. అంటే దాంట్లో నుంచే మీరు రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి ఇన్ అవుట్కి. ఉన్నాయి సార్, యాప్ చూపిస్తాను. సో దీంట్లో అన్ని రకాల గేమ్స్, అన్ని రకాల ఒక్క గేమ్ ఆడేది సార్ నేను. క్యాసినో టైప్ ఉంటాయి. క్యాసినో సార్, అది నేను ఆడింది కూడా క్యాసినోనే. ఇంకా వేరే యాప్స్ ఉన్నాయి, ఇది ఒకటేనా? నా దగ్గర ఇది ఒక యాప్ ఉంది సార్. నేను ఆడింది అదొక యాప్లోనే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను సార్. 2 సంవత్సరాల నుంచి నువ్వు ఎట్లా మరి గెట్ ఆన్ అవుతున్నావు? అన్ని 80 లక్షలు పోతుంటే ఎట్లా? నాకు ఊళ్ళో అప్పులు పుడుతున్నాయి సార్. నా మంచితనాన్ని చూసి నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ అప్పు తీసుకున్నా వెంటనే కడుతున్నాను. ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ మారుస్తూ ఉన్నాను సార్. అలా ఆ విధంగా నాకు అప్పులు పుట్టాయి సార్. నాకు ఫైనల్గా ఏం చెప్తాం అనుకుంటే, ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. నీలాంటి ఇంకెవరన్నా ఇట్లాంటి బాధితులు ఉన్నా కూడా, అంటే దాంట్లో అడిక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ, ఇప్పటికే సజ్జనార్ కానీ మిగతా లాంటి వాళ్ళు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది కానీ ఇలా వీటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు. నువ్వేం చెప్తావు ఇంత బాధితునిగా మారిన తర్వాత? ఇవి ఆడకుండా ఉంటేనే మంచి సార్. మనం ఆడకుండా ఉండాలంటే ముందు ఈ మెయిన్గా ఈ ఛానల్స్లో యాడ్స్ అనేది రాకుండా ప్రమోట్ చేయగలిగితే కొంతలో కొంతైనా తగ్గుతారు సార్ వీళ్ళు. ఈ ఐపీఎల్ బెట్టింగ్, ఈ ఐపీఎల్ ప్రమోషన్స్ కానీ ఈ ప్రమోషన్స్ వల్లే ముందు జనాభా అట్రాక్ట్ అవుతున్నారు. ముందు ముఖ్యంగా యాడ్స్ అనేది, ప్రమోషన్స్ అనేది లేకుండా కొంచెం అరికట్టగలగాలి. అలాగే యువత కూడా వీటి ఆడితే మనం నష్టపోతాము. మొట్టమొదటి బాగా 8 నెలల నుంచి నేను నరకం చూస్తున్నా. ఎంత నరకం మానసిక వేదన చూస్తున్నా. ఇంటికి భార్య పిల్లల కాడికి వెళ్ళాలన్నా బాధపడుతూ, ఊరికి వెళ్ళాలి 8 నెలల నుంచి ఊరు వదిలిపెట్టొచ్చా. 42 సంవత్సరాలు నా వయసు, 39 సంవత్సరాలు ఊళ్ళో బాగా బతికా. ఈ బెట్టింగ్ వల్ల బాధపడి ఊళ్ళోకి పోవాలంటే తలెత్తుకొని పోలేక 8 నెలల నుంచి పిచ్చోళ్ళలాగా ఇటు ఎక్కడ తిరుగుతున్నాను, ఏం తిరుగుతున్నాను ఎవరికి తెలియదు. నేను దయచేసి అందరూ ఈ బెట్టింగ్ అనే యాప్లు జోలికి పోవద్దు, ఎవరు ఆడొద్దు. ఆడాల్సి వస్తే అవి లీగల్ చేయమని గవర్నమెంట్ కోరుతున్నారు. లీగల్ చేసి వాటి మీద తగిన చర్య తీసుకుంటే, అవి మోసపూరితమైనవి, ఎలా మోసం చేస్తున్నారు, అవి మోసం చేయబట్టే ప్రజలు నష్టపోతున్నారు. అవి మోసపూరితం కాకుండా చేయమని కోరుతున్నాను సార్ గవర్నమెంట్ని. అది బెట్టింగ్ యాప్స్ ద్వారా బాధితుడిగా మారి అనేక లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో వంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క ఆవేదనను వెలుగుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు నుంచి ఆయన 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం, ఎక్కడైతే కేసులు అవ్వడము, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో లేదా సజ్జనార్ అవేర్నెస్ కల్పించడం, ఇలా రకరకాల ఈ వార్తలు ఎక్కువ అవుతున్నటువంటి సందర్భంలో తాను కూడా తనకు ఎదురైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమా, లేకుంటే తనకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అనేటువంటి విషయాలను బహిర్గతం చేయడానికి నేను ఇక్కడికి వచ్చానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమణతో సాయి, పంజగుట్ట PS నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.